నేను ఒక 8 నుంచి ఒక 10 ప్రేమించుకున్న వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళను సెట్ చేసి ఇటు వాళ్ళ తల్లిదండ్రులను మాట్లాడి పెళ్ళి చేసిన తర్వాత ఈ 10 జంటలలో 8 జంటలు ఒక ఏడాది 2 ఏళ్ళు మంచిగా కాపురం చేసినాయి. ఆ తర్వాత వీళ్ళ మధ్యలో ఒకటే గొడవ. ఒకరినొకరు నమ్మరు, ఒకరి మీద ఒకరికి అనుమానం, ఒకరు చెప్పినట్టు ఒకరు వినరు, ఇక ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకోరు. ఇక ఆ మాటలు నలుగుట్లా చెప్పితే ఇక వినటానికి సిగ్గే పోతుంది. ఒక అట్లాంటి పరిస్థితులు ఈ ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళ మధ్యలో నేను గమనిస్తూ ఉన్నా. ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు ఈ ప్రేమ అనేది నిజమా? అసలు నిజంగా వీళ్ళు ప్రేమించుకుంటున్నారా? ఆకర్షణకు లోనై వీళ్ళు ప్రేమలో పడుతున్నారా అని నేను పరిశోధన చేస్తే తేలిన విషయం ఏమిటంటే, యవ్వనం వయసు రాగానే ప్రకృతి సహజంగా ప్రతి ఒక్కరి శరీరంలో, అది ఆడ కానీ మగ కానీ, వాళ్ళ బాడీలో అనేక మార్పులు, అది జన్యుపరమైన మార్పులు, శారీరక మార్పులు, మానసిక మార్పులు కలుగుతాయి. అయితే వాటికి లోబడి, వాటికి లొంగిపోయి ప్రకృతిలో జరిగే సహజ సిద్ధమైన విషయాలు ఏంటిదనంటే, మనకు ఆకలైందనుకో అన్నం తింటాం, అది ప్రకృతి సహజం. నిద్ర వచ్చిందనుకో పడుకుంటాం. అదే మాదిరిగా శరీరంలో జరిగే మార్పులకు లోనై ఇటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ ఒకరికి ఒకరు ఇష్టపడి దాన్నే ప్రేమగా భావించి, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను అనేంతగా డీప్గా ప్రేమలో పడిపోయి, ఇక మనం జీవితకాలం కలిసి ఉందామని చెప్పి ఇటు తల్లిదండ్రులను ఎదిరిస్తారు, బంధువులను ఎదిరిస్తారు, అందరిని ఎదిరించి వాళ్ళు చివరికి ఏదో ఒక విధంగా పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక ఒక ఏడాది 2 ఏళ్లకు గొడవలు స్టార్ట్ అవుతాయి. కారణం ఏంటి అని అంటే, శరీరంలో జరిగే మార్పులనే వీళ్ళు ప్రేమ అనే భ్రమలో ప్రేమింపబడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు అనేది తేలిన విషయం.